దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వరిస్తుంది. నీలో అసాధారణమైన శక్తి దాగి ఉంది. దాన్ని గ్రహించి సరైన విధంగా ఉపయోగిస్తే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటావు. మన జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలీదు. ఉన్నంతకాలం నవ్వుతూ, నవ్విస్తూ బతికేద్దాం. అన్నీ తెలిసి ఏమీ చెయ్యనివాడు ఏమీ తెలియని వాడితో సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను, డబ్బు దాన్ని మనం ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసం మాత్రమే ఖర్చు చేయాలి. కాలం ఎప్పుడూ ఒకేలాగుండదు. నిన్ను ఏడ్పించిన వాళ్ళకి ఏడ్చే టైం దగ్గరలోనే ఉంది. కాస్త ఓపిక పట్టు. రేపటి నీ ఫ్యూచర్ ఈరోజు నువ్వు ఎంత కష్టపడుతున్నావన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. టైం అయిపోతుందని బాధపడకు. ఇప్పుడు వెంటనే నీ పని స్టార్ట్ చేయి. డబల్ హార్డ్ వర్క్ చేయి. నీ గోల్ కోసం ఇప్పుడు నువ్వు పడే బాధ, నువ్వు అనుకున్నది సాధించలేకపోయానే అని వచ్చే బాధ కంటే ఎక్కువేమీ కాదు. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం: మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవటం. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 ఏళ్ళు నోట్లోకి వెళ్ళటానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు. ఆ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్యే అని తెలుసుకొని బ్రతికిన నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. మనిషిగా బ్రతకటానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి కావాల్సింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని మేధా విధానాన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారే నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకనగా చూసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. నటించే బంధాలు ఎప్పుడూ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడూ నటించే బంధాలకే ఎక్కువగా నమ్ముతాం. ఎందుకంటే మనం మనుషులం కదా. ఎదుటివారి తప్పులొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడు మనలో మనకి తెలియని లోపానికి వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుష్యుల తీరు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో. చూడటానికి అందరూ నవ్వుతూనే పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిది, అవకాశం ఇంకొకరిది. ఈ కోపంలోనే మనిషి అస్సలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చటం లేదంటే దానికర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయని అర్థం. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేదు. ఎదుటి వ్యక్తి గురించి తప్పుగా అనుకుంటున్నారంటే వారి గురించి మంచిగా చెప్పేవారిని కలవలేదన్నమాట. ఎందుకంటే వెలుగు చీకటిలాగే ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. చాడీలు చెప్పేవారి చాడీలు వింటారు. ఇది ఒక మానసిక ఆహారం. ఇది లేకపోతే బ్రతకలేరు. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే తెలుసు, నాకేం పట్టింది అనే అహం నీకుంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉన్నదన్నది కాదు, నువ్వెంతమంది మనుషుల్లో ఉన్నావన్నదే గొప్ప. బంగారు పళ్ళెంలో తిన్న అన్నం అన్నమే, అరిటాకులో తిన్న అన్నం అన్నమే. ఉన్న స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అనేదే ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం. ఒక ఆకు రాలుతూ చెప్తుంది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్తుంది, జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్తుంది, తను కష్టాల్లో ఉన్న ఇతరులని సుఖాన్ని ఇవ్వమని. మన హృదయం నవ్వుతూ చెప్తుంది, అందరినీ మనసులో మంచి స్థానం సంపాదించమని. డబ్బు ఎవరితోనైనా ఖర్చు చేయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సమయం మాత్రం అర్హత కలవారితోనే గడుపు. ఎందుకంటే డబ్బు ఖర్చయితే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించలేము. సమయాన్ని నువ్వు వృధా చేస్తే అది నీ జీవితాన్నే వృధా చేస్తుంది.
ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలమే నిన్ను పట్టించుకుంటారు. ప్రేమాభిమానాలు పొంగిస్తారు. ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు. నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వెవరో, నువ్వేమైపోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే. మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవాళ్ళు మన రక్త సంబంధికులే. వినటానికి కటువుగా ఉన్నా ఇదే నిజం. ఈ రోజుల్లో నమ్మకస్తులకు చోటే లేదు. నటించే వారికే ఎక్కువ విలువ. ముఖ్యంగా పైసలున్నోళ్ళదే మాట చెల్లుబాటవుతుంది. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు. కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మెత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల్ని దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు. తల్లిదండ్రులు జీవితమిస్తారు. తేనెటీగ హృదయం ఎంత అసహ్యంగా ఉన్నా తాను పంచే తేనె ఈ సృష్టిలోనే తీయనిది కదా! భగభగా మండే బాణుడి హృదయం ఎంత కఠినమైనా తాను పంచే వెలుతురు ఈ సృష్టికే ప్రాణప్రదానం కదా! ఉరుములు మెరుపులతో గడగడలాడించే మేఘం సైతం చల్లని చిరుజల్లుతో ప్రాణకోటికి ప్రాణం పోస్తుంది కదా! కోపం ఉన్న మనిషిలోనే అధిక ప్రేమ ఉంటుంది. నిజమే కదా! స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు. మర్యాదివ్వని వారిని ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. విలువ లేని వారితో ఏమీ మాట్లాడకు. నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు. అహంకారం చూపేవారితో కలవకు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరికి ప్రశ్న ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు. జీవితాంతం ఆనందంగా ఉంటావు. అందరూ నా వాళ్ళే అని ఎప్పుడు అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ నాలెడ్జ్ హబ్.